నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పిల్లలలో సీజనల్ జ్వరాలు, అతిసార వ్యాధి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. వాతావరణం మారినప్పుడల్లా చిన్న చిత్తక ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. అవి సహజమే. కానీ ఈ ఎండలు తగ్గి వర్షాలు పడినప్పుడు జ్వరాలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. చిన్న సీజనల్ ఫీవర్తో స్టార్ట్ అయ్యి ప్రమాదకరమైన జ్వరాలు వస్తుంటాయి. లైక్ ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి 2-3 రోజులు తగ్గిపోతాయి, పెద్ద ప్రాబ్లం ఏముండదు. కానీ ఈ డెంగ్యూ మలేరియా కనుక జ్వరాలు వస్తే కనుక మనం ముందుగానే అవి కనిపెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెబుతూ ఉంటారు. మరి పిల్లల్లో ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏమి చెప్పలేరు కాబట్టి, వాళ్ళకి డయాగ్నోస్ చేయలేరు కాబట్టి మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ సీజనల్ ఫీవర్కి వచ్చే లక్షణాలేంటి, కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అదేవిధంగా ఈ అతిసార వ్యాధుల గురించి కూడా. నార్మల్గా అతిసార వ్యాధులు అంటే 2-3 రోజులు తగ్గిపోతుంటాయి. కానీ అతిసార వ్యాధుల్లో కూడా భయంకరమైన ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ కూడా ఉండుంటాయి. మరి వాటిని ఎలా గుర్తించాలి, వాటి లక్షణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారు, పీడియాట్రిషియన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వైస్ ప్రెసిడెంట్, గుంటూరు. మరి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం కుసుమ గారు. డాక్టర్ గారు, అసలు మొదటిగా ఈ సీజనల్ జ్వరాల గురించి మనం మాట్లాడుకుందాం. మనం బయట కూడా చూస్తున్నాం కదా, చాలా మందికి చూస్తే కనుక సీజనల్ ఫీవర్తో సఫర్ అవుతూనే ఉన్నారు. ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి ఎందుకు వస్తుంటాయి, వాటి లక్షణాలు కూడా చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కుసుమ గారు, జ్వరాలు ఇప్పుడు వెదర్ ఎప్పుడైతే వాతావరణం ఎప్పుడైతే మారుతుందో ఖచ్చితంగా మనం చాలా రకాల జ్వరాలు చూస్తూ ఉంటాం. అయితే అన్నిటికన్నా ముందు అసలు జ్వరం అంటే ఏమిటి, దేనివల్ల వస్తుంది జ్వరం? ఎప్పుడైనా సరే నార్మల్గా మన బాడీ టెంపరేచర్ 38.7 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నార్మల్ బాడీ టెంపరేచర్ అండి. అది దీని నుంచి ఎప్పుడైనా 1 డిగ్రీ కన్నా ఎక్కువ టెంపరేచర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఫీవర్ అని మా సైంటిఫిక్ ఆర్ మెడికల్ టర్మినాలజీలో దాన్ని ఫీవర్ అని అంటాం. అయితే దీని తాలూకా కారణాలు, ఫస్ట్ ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయినా, లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అయినా, ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల కూడా జ్వరం రావచ్చు. అలాగే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాం, లేకపోతే ఏదైనా డ్రగ్స్ వల్ల ఫీవర్ రావచ్చు. అలా చాలా కారణాలు ఉన్నాయి జ్వరాలకి. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు సీజన్ ఎప్పుడైతే సీజన్ మారుతుందో మనం తరచూ చాలా జ్వరాలు చూస్తూ ఉంటాం. అది కూడా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాం. సీజన్ మారినప్పుడు జ్వరాలు ఎందుకు ఎక్కువ చూస్తాం అన్నది ఒకటి చాలా మనకి ఎక్కువగా వచ్చే డౌట్. ఎందుకంటే టెంపరేచర్ వేరియేషన్ ఎప్పుడైతే సమ్మర్ నుంచి వింటర్కి బయట వాతావరణం మారినప్పుడు కొంతమంది పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ వాళ్ళకి ఏంటంటే ఈ టెంపరేచర్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగున్నప్పుడు వాళ్ళు ఎలాంటి జ్వరానికి కానీ అలాంటి ఇన్ఫెక్షన్కి వాళ్ళు గురికారు. కాకపోతే కొంతమందిలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో, లేకపోతే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ లెస్ దెన్ 3 months లేదా అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు, వాళ్ళల్లో ఏంటంటే ఎక్కువగా ఈ సీజన్ మారంగానే బాడీ ఈ టెంపరేచర్ని తట్టుకోలేక బాడీ డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఒక్కొక్కసారి వీక్ అయ్యి వాళ్ళు తరచూ జ్వరాలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎక్కువగా మనం చూసేది ఎప్పుడైతే ఈ వెదర్ మారుతుందో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే వైరల్ ఫీవర్స్. ఇప్పుడు మీరు ఎట్లా అయితే అంటున్నారో ఈ వైరల్ ఫీవర్స్, దాంట్లో ఎస్పెషల్లీ ఎక్కువగా మనం ఇన్ జనరల్ ఇప్పుడు చూసేది రీసెంట్ ఎపిడమిక్స్లో కరోనా తర్వాత చాలా ఎక్కువగా చూసేది డెంగ్యూ లాంటి ఫీవర్స్, వైరల్ ఫీవర్స్లో మనని ఎక్కువ ఇబ్బంది పడతాయి. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు టైఫాయిడ్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు అడిగినట్టు దాని సిమ్టమ్స్ ఏంటి అంటే పిల్లలు చెప్పలేరు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి వాళ్ళ బాధను చెప్పడం చేత కాదు. అందుకని మనమే వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారు, అసలు వాళ్ళు డైలీ రొటీన్ ఎట్లా ఉంది, వాళ్ళు తినే ఆహారంలో ఏదైనా క్వాంటిటీ తగ్గిందా, లేకపోతే చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనండి పిల్లలు యూరిన్ ఎన్నిసార్లు వెళ్తున్నారు అదేంటంటే వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ గురించి మనకి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఎప్పుడైతే పిల్లలు కొద్దిగా వాళ్ళే చెప్తారు, లేదా మనకి చూస్తానికి తల్లి కనుక బిడ్డ ఒంటి మీద చేయేస్తే ఎచ్చగా ఉంటుంది. దాంతోపాటు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు కరోనా వచ్చాక మనకి చాలా నాలెడ్జ్ పెరిగింది. పేరెంట్స్ కూడా టెంపరేచర్ని ఎట్లా చూడాలి, టెంపరేచర్ చూపిస్తానికి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్ ఎక్విప్మెంట్ డిజిటల్ థర్మోమీటర్స్తో పేరెంట్సే వాళ్ళే టెంపరేచర్ చెక్ చేసి ఓకే టెంపరేచర్ ఇంత ఉంది అంటే బేబీకి డెఫినెట్గా ఫీవర్ ఉంది. దాంతోపాటు పిల్లల్లో ఏదైనా తాగలుగుతున్నారా లేదా, ఆహారం సరిగ్గా తీసుకుంటున్నారా లేదా,
లేదా పిల్లలే చెప్తారు ఒక్కొక్కసారి, అమ్మ నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి లేదా నీరసంగా ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్తో వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా మనం దాన్ని వైరల్ ఫీవర్ కిందే కన్సిడర్ చేయాలండి. మేడం, ఈ ఫీవర్స్ అనేవి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంటే మన పేరెంట్స్ని ఎప్పుడైనా సరే ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు కొన్ని చేయాల్సినవి ఉంటాయి, కొన్ని చేయకుండా ఉంటాయి. ఇప్పుడు పిల్లలు మన ఫీవర్ చూసాం, ఫీవర్ రికార్డ్ అయింది, అయితే దాన్ని కూడా మేము మా మెడికల్ టర్మినాలజీలో మైల్డ్ ఫీవర్, మోడరేట్, సివియర్, అంటే కొంచెం జ్వరం ఉంది, మోడరేట్గా ఉంది లేదా చాలా సివియర్ ఫీవర్ ఉంది, అలాంటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మైల్డ్ ఫీవర్ ఉంది, బేబీ చక్కగా ఒకవేళ తల్లి పాలు తాగుతుంటే యాక్టివ్గా బేబీ పాలు తాగుతుంది, తను తీసుకోవాల్సిన ఆహారం రెగ్యులర్గా తీసుకుంటుంది, బేబీ డల్గా లేదు, డైలీ యాక్టివిటీస్ తను రొటీన్గా తను చేసుకోవాల్సిన ఆడుకోవడాలు ఇవన్నీ బాగానే చేస్తున్నప్పుడు బేబీ మనం దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫీవర్కి ఇవ్వాల్సిన సింపుల్ పారాసెటమాల్ మనందరికీ తెలిసిందే. పారాసెటమాల్ బరువు తగ్గ మనం పారాసెటమాల్ సిరప్ కానీ టాబ్లెట్ కానీ ఇస్తే ఫీవర్ తగ్గుతుంది. దాంతోపాటు మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే మనం బేబీలో కొన్ని అలార్మింగ్ సిగ్నల్స్ అంటామండి, అంటే జ్వరం చాలా ఎక్కువ ఉంది, 101 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉంది, బేబీ డల్గా ఉంది, మనం ఇచ్చిన ఆహారం పాలు కానీ నీళ్లు కానీ ఏమీ తాగకుండా వామిట్ చేసేస్తుంది, డల్ అయిపోయింది, యాక్టివిటీ బాగా తగ్గిపోయింది, రోజు ఆడుకుంటున్న చైల్డ్ ఆడుకుంటలేదు, ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం మనం తక్షణం బేబీని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళాలండి. ఎందుకంటే ఇలా కనుక మనం వెంటనే చర్య తీసుకోకపోతే దాని నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, అదేవిధంగా చాలామంది పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు చిన్నపిల్లల విషయంలో, పసిపిల్లల విషయంలో పారాసిటమాల్ ఇచ్చిన తర్వాత ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి మళ్ళీ టెంపరేచర్ చెక్ చేస్తే టెంపరేచర్ అలానే ఉంది, తగ్గకపోతే మళ్ళీ మెడిసిన్ ఇవ్వచ్చా అని చెప్పి కొంతమంది ఇస్తూ ఉంటారు. అసలు పారాసిటమాల్ అనేది ఎన్ని అవర్స్కి ఒకసారి ఇవ్వాలి, ఎంత ఏజ్ పిల్లలకి, ఎంత వెయిట్ పిల్లలకి, ఎంతెంత క్వాంటిటీ ఇవ్వాలనేది కూడా క్లియర్గా చెప్పండి. మనం అందరూ అంటే మన ఇండియన్ సినారియోస్లో ఎట్లా అంటేనండి, మనం ఒక ముందు అంటే ఏదైనా సరే అది పారాసెటమాలే కానివ్వండి ఏదైనా సరే, ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు కూడా మాకు చాలా ఇంపార్టెంట్గా ఏం చెప్తారంటే, ఈ ముందు ఒక మెడిసిన్ వేశాక దాని హాఫ్ లైఫ్ ఇంత ఉంటుంది, అది పని చేయడానికి ఒక అరగంట కానీ లేకపోతే 3 గంటలు కానీ ఒక్కొక్క మెడిసిన్ బట్టి దాని తాలూకా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు పారాసెటమాల్ డెఫినెట్గా ఫీవర్కి చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. అయితే అది ఇచ్చిన తర్వాత ఎంతసేపు మనం వెయిట్ చేయాలి? ఈ వెయిట్ చేసే లోపలండి నేను నా ప్రేక్షకులకి అందరికీ చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. జ్వరం వచ్చిన తర్వాత మనం పారాసెటమాల్ వేసేసి అంటే ఓరల్గా ఇచ్చిన మెడిసిన్ అది కొంత టైం పడుతుంది పనిచేయడానికి, ఒక ½ అన్ అవర్ టు 45 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల ఇంట్లో ఎవరైతే ఉంటాం, తల్లి కానీ తండ్రి కానీ కేర్ గివర్ ఎవరైతే ఉంటారో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో క్లాత్ ఒకటి ముంచి దాంతో బేబీని ఒళ్ళంతా శుభ్రం చేయాలి, తొడవాలంటే దాన్ని టెపిడ్ స్పంజింగ్ అంటాం. అందులో కూడా కొంతమంది పొరపాటున చల్లటి నీళ్ళు వాడతారు. అలాంటి చల్లటి నీళ్ళు వాడకూడదండి. అది ఎప్పుడు కూడా కొద్దిగా లూక్ వామ్ అంటే మనకి గోరువెచ్చని నీళ్ళు అంటాం చూడండి, అలాంటి నీళ్ళల్లో క్లాత్ ముంచి ఆ క్లాత్ని పైనుంచి తల నుంచి కింద వరకు బేబీ ఒంటిని తుడుస్తూ ఉంటే ఈ పారాసెటమాల్ మనం ఇచ్చిన పారాసెటమాల్ పనిచేసే లోపల ఈ టెపిడ్ స్పంజింగ్ అన్నది పనిచేసి టెంపరేచర్ స్లోగా తగ్గుద్ది. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని గంటలకి మనం మళ్ళీ రిపీట్ చేయొచ్చు? పారాసెటమాల్ని డెఫినెట్గా 4 to 6 అవర్స్ లోపల ఒకసారి రిపీట్ చేయొచ్చండి. అలా ఒక 3-4 డోసెస్ అంటే 24 అవర్స్లో మనం 4 to 6 టైమ్స్ పారాసెటమాల్ని ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా టెంపరేచర్ తగ్గకపోతే మీరు మాత్రం తక్షణం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందండి. మేడం, ఇప్పుడు పారాసెటమాల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది ఒక బేబీకి ఇచ్చిన పారాసెటమాల్ సిరప్ మరో బేబీకి ఇవ్వచ్చా? అయితే ఇది కూడా కామన్గా చూసే ప్రాబ్లమేనండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అంతా ఫోన్ మీద ట్రీట్మెంట్ కానీ ఫోన్ కన్సల్టేషన్స్ చాలా ఎక్కువైనాయి. అందులో ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక చైల్డ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆ బేబీ వెయిట్ 20 kgs ఉంది, ఆ బేబీకి ఒక పారాసెటమాల్ డోసేజ్ అడ్వైస్ చేసాం. వాళ్ళే పేరెంట్స్ మళ్ళీ హాస్పిటల్కి ఏం వస్తాంలే అని అనుకుని, మేడం ఇదే పారాసెటమాల్ మా చిన్న అబ్బాయికి కూడా జ్వరం వచ్చింది వేయొచ్చా అని అడుగుతారు. అట్లా వెయిట్ తెలియకుండానండి, ఏజ్ తెలియకుండా పారాసెటమాల్ సిరప్ మనం వేయకూడదు. ఎందుకంటే
మేము ఇచ్చే పారాసెటమాల్ కానీ ఏ మెడిసిన్ అయినా సరే బాడీ వెయిట్ బట్టి, చైల్డ్ యొక్క బాడీ వెయిట్ బట్టి చెప్తాం కాబట్టి అదే పారాసెటమాల్ అదే డోసు ఇంకొక చైల్డ్ కూడా ఫ్యామిలీలో ఎప్పుడైనా సరే అవాయిడ్ చేయాలండి. ఒకవేళ మీరు చెప్పగలిగితే వెయిట్ డాక్టర్కి ఫోన్ మీద చెప్తే ఆ వెయిట్ ప్రకారం చెప్తాం, మీరు అది ఫాలో అవ్వచ్చు. అంతేగాని అదే పారాసెటమాల్ అదే డోసు ఇంకో చైల్డ్కి మాత్రం వేయడం అన్నది అంత మంచిది కాదండి. మేడం నెక్స్ట్ కనుక వెళ్తే మనకి గవద బిళ్ళలు, ఈ ఫీవర్స్లో చాలామంది పిల్లలు ఇప్పుడు స్కూల్స్కి వెళ్తూ వస్తుంటే కూడా ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది అంటారు, అంతగా వాపు ఉండకపోవచ్చు కానీ ఫీవర్ ఎక్కువగా ఉంటుంది. ఈ గవద బిళ్ళల గురించి కూడా చెప్పండి. ఇప్పుడు మీరు అడిగినట్టు సీజనల్ ఫీవర్స్ అని మనం ఎట్లా అయితే డిస్కస్ చేసుకున్నామనండి, దాంట్లో ఈ మధ్య అంటే ఇప్పుడు అది రీసెంట్గా మనకి కోవిడ్ తర్వాత వచ్చిన అనదర్ అవుట్ బ్రేక్ ఏంటంటే మమ్స్. ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్లో మనం గవద బిళ్ళలు అంటాం, అది మా మెడికల్ టర్మినాలజీలో మమ్స్ అంటామండి. దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే జ్వరం వస్తుంది ఒక చైల్డ్కి, తర్వాత బొగ్గలు వాస్తాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇయర్ లాబ్యూల్ అంటే ఈ చెవు పై భాగం ఒకటి కొద్దిగా ఎలివేట్ అవుతుంది. అదేంటంటే చాలా సిగ్నిఫికెంట్ ఫైండింగ్, అది గవద బిళ్ళలు లేదా మమ్స్ అని చెప్పడానికి చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్. దాంతోపాటు పిల్లలు మామూలుగా ప్రతి జ్వరంలో ఎలాగైతే పిల్లలకి ఒళ్ళు నొప్పులుగా ఉంటుందో వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు, మమ్స్లో అయితే ఎట్లా అంటే వాళ్ళు నోరు తెరవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ నోరు తెరవడానికి ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళు ఓరల్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఓరల్ ఇంటేక్ తగ్గుతుందో ఈ డీహైడ్రేషన్ వల్ల మమ్స్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు చూస్తామో ఫస్ట్ మనం పిల్లలకి ఫీవర్కి ఎలాగైనా ప్రతి ఫీవర్కి మనం ఎట్లా అయితే పారాసెటమాల్ ఇస్తామో మమ్స్కి కూడా ఫీవర్ ఇచ్చి, కాకపోతే ఎప్పుడైతే ఈ బొగ్గలు ఎక్కువగా వాస్తున్నాయో మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లల్ని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తాలూకు కారణం ఏంటంటే అంటే మీరు ఇప్పుడు అనొచ్చు వైరల్ ఫీవరే కదా మేడం పారాసెటమాల్ ఇస్తే సరిపోతుంది, దానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని. మమ్స్ వల్ల ఏంటంటేనండి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో మెదడు వాపు కూడా రావచ్చు మమ్స్ కాంప్లికేషన్. ఒక్కొక్కసారి వాళ్ళ పొట్టలో ఇబ్బంది అంటే ప్యాంక్రిటైటిస్ అంటాం. మేల్స్లో అయితే ఆర్కైటిస్ కానీ, ఫీమేల్స్లో అయితే ఒవేరియన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని దాన్ని బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మేడం ఈ సీజనల్ ఫీవర్స్లో కనుక మనం నార్మల్గా 2-3 డేస్ పాటు ఫీవర్ ఉండి తర్వాత తగ్గిపోకుండా ఇంకా కంటిన్యూస్గా ఉంటే మనం మలేరియా డెంగ్యూ అని కూడా భయపడతాం కాబట్టి అసలు ఈ మలేరియా డెంగ్యూ ఉందని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు అందరూ నార్మల్ ఫీవర్ అనుకొని పారాసెటమాల్ ఇస్తూ ఉంటారు కదా మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు వైరస్, అది వైరల్ ఫీవర్ అయినా కావచ్చు, వైరల్ డైరియా అయినా కావచ్చు అండి. మీరు అన్నట్టు యూజువల్గా వైరస్కి యాంటీవైరల్ అన్న ట్రీట్మెంట్ చాలా తక్కువ వైరస్ డిజీజ్కి ఉన్నాయి. ఇన్ జనరల్ వైరస్ సిమ్టమ్స్ ఏంటంటే మీరు అన్నట్టు వైరస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ 2 to 3 days లోపల తగ్గిపోవాలి. కాకపోతే ఎప్పుడైతే అది వైరస్ కాకుండా దాంతోపాటు సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం, అది కనుక ఉంటే డెఫినెట్గా ఈ డిజీజ్ ప్రాసెస్ అన్నది ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు ఒక్కొక్కసారి అది మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు. అయితే వీటిల్లో మనం చూసుకోవాల్సిన లక్షణాలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనండి డెంగ్యూ ఫీవర్లో ఇప్పుడు డెంగ్యూ దగ్గర మన లాస్ట్ 10 years నుంచి డెంగ్యూకి ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తున్నాం. దానికి తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ జాగ్రత్తలు అంటే దాని కాంప్లికేషన్స్ కన్నా ముందే మనం డిజీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని మనం కనిపెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఆ కాంప్లికేషన్స్కి పేషెంట్ని మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయనంటే చాలా జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు అంటే బ్రేక్ బోన్ డిజీజ్ అంటాం డెంగ్యూని. ఒళ్ళు నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే బోన్స్ని ఎవరన్నా ఇరగ్గొట్టేస్తే ఎట్లా ఉంటుందో అంత నొప్పులు ఉంటాయండి ఒళ్ళు నొప్పులు. అయితే ఇది ఎక్కువగా పెద్దవాళ్ళల్లో చూస్తాం, చిన్నపిల్లల్లో ఎంత బోన్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ అంత చూడడం. కాకపోతే డెఫినెట్గా వాళ్ళల్లో కూడా ఎంతో కొంత ఒళ్ళు నొప్పులు, నీరసం, బాడీ అంతా హైపరీమిక్గా అంటే కందిపోయినట్టు ఉంటుంది, నీరసంగా ఉంటుంది, పిల్లలు ఏం తీసుకోలేరు. ఒక్కొక్కసారి బాడీలో కూడా కొంత నీరు చేరి అంటే ఎసైటిస్ అంటాం, అలా కూడా ఉండే లక్షణాలు కనిపిస్తే కనుక మనం డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి దాని తాలూకా కాంప్లికేషన్స్ మనందరికీ తెలుసు. డెంగ్యూ ఫీవర్ వల్ల వచ్చే మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయి దాంతో బ్లీడింగ్తో మన పేషెంట్స్ని ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతూ చూస్తాం. అంత కాంప్లికేషన్కి వెళ్ళకుండా ఎప్పుడైతే మీరు ఇలాంటి లక్షణాలు చూస్తారో డెఫినెట్గా చైల్డ్ని మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రాబ్లమ్ని అరికట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
డాక్టర్ గారు ఇప్పుడు మనం కొత్తగా ఈ మంకీ పాక్స్ ఫీవర్స్ అనేది వింటున్నాం కదా, మన దేశంలో అయితే ఇంకా రాలేదు, ఇతర దేశాల్లో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలామంది సఫర్ అవుతున్నారు కదా. అసలు ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. కుసుమ గారు, అంటే మీకు అంటే మంకీ పాక్స్ ఇంకా మన దేశంలో రాలేదు అంటున్నారు. కాకపోతే రీసెంట్గా మంకీ పాక్స్ డిజీజ్ మన ఇండియాలో కాస్త మెల్లగా ఎంట్రీ ఇచ్చిందండి. అందుకని ఇండియాలో కూడా WHO లేదా మన ఎయిమ్స్ ప్రోటోకాల్స్ బట్టి వాళ్ళు కొన్ని సెట్ రూల్స్ తయారు చేసుకున్నారు. అంటే ఎవరైనా సరే ప్రయాణికులు వేరే దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి కానీ, ఇప్పుడు అది ఎక్కువగా మనం చూస్తుంది ఏంటంటే ఈస్ట్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో మంకీ పాక్స్ అన్నది చూస్తున్నాం. అక్కడి నుంచి కనుక ఎవరైనా వచ్చిన వాళ్ళు, లేదా మంకీ పాక్స్ తాలూకా వచ్చే సిమ్టమ్స్, అంటే అందులో కూడా మళ్ళీ జ్వరం, ఒంటి మీద ర్యాష్, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఎవరికన్నా ఉండి మనకు కనుక ఏదైనా డౌట్ ఉంటే ఎయిమ్స్ ప్రోటోకాల్స్ బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళని వెంటనే సఫ్దర్జంగ్ హాస్పిటల్ కానీ, మనోహర్ లోయా హాస్పిటల్ కానీ, ఈ 2 హాస్పిటల్స్కి వాళ్ళని రిఫర్ చేయమని చెప్పారు. వాళ్ళు కూడా అక్కడ డెఫినెట్గా ఒక వార్డు, పేషెంట్స్కి 5 బెడ్స్ అన్నది వాళ్ళు ఏర్పరిచి ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయగలిగేలాగా సిట్యువేషన్స్ని అన్నిటినీ రెడీగా ఉంచుకున్నారండి. మంకీ పాక్స్ యాక్చువల్లీ మా పుస్తకాల్లో అయితే మేము చదివినప్పుడు ఏంటంటే చాలా రోజులు, దగ్గర 18th centuries, 19th centuries అట్లా ఉన్నాయి అని చూసాం. కానీ 2022లోనే WHO ఇచ్చిందండి ఇట్లా మంకీ పాక్స్ వరల్డ్లో ఒక ఎండమిక్గా రావచ్చు అని చెప్పి. కాకపోతే ఈ 2 yearsలో ప్రాబబ్లీ మనం అన్ని కేసెస్ చూసుండో. కాకపోతే 2024 మే జూన్ నుంచి మాత్రం కేసెస్ మెల్లగా పెరుగుతున్నాయి. మన ఇండియాలో కూడా చూస్తున్నాం. కాకపోతే పబ్లిక్లో అంత అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకపోయేసరికి వాళ్ళు కంగారు ఎక్కువ పడుతున్నారు. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. బికాజ్ దానికి ట్రీట్మెంట్, దాన్ని చేయాల్సిన జాగ్రత్తలు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఎస్పెషల్లీ ఎయిమ్స్ సఫ్దర్జంగ్ హాస్పిటల్లో వాళ్ళు అన్ని విధాల ప్రిపరేషన్స్తో రెడీగా ఉన్నారు. మేడం, మరి ఈ మంకీ పాక్స్ వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి? అంటే ఫీవర్లా వస్తుందా, వాటి లక్షణాలు ఏముంటాయి? అయితే మంకీ పాక్స్ ఏంటంటేనండి, ఇదివరకు మనం చిన్నప్పుడు అంటే మనం కూడా చూసుండవు, మా స్మాల్ పాక్స్ లాంటి ఫ్యామిలీ ఏనండి మంకీ పాక్స్ కూడా. కాకపోతే అంత సివియర్గా లేదు ఆ డిజీజ్ ప్యాటర్న్ ప్రస్తుతానికి చూస్తున్న వాళ్ళల్లో. అందులో కూడా ఫీవర్ వస్తుంది, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, నీరసంగా ఉండడం, ర్యాషెస్. ఆ ర్యాష్ అన్నది ఏంటంటే ఒక్కొక్కసారి అట్లా ఉండిపోయి స్కార్లా ఫామ్ అవుతుంది. ఇవి దాని తాలూకా లక్షణాలు. ఎప్పుడైతే మనం ఇలాంటి చూస్తాము, లేదా ఇలాంటి లక్షణాలు ఉన్న పర్సన్తో కనుక మనం కాంటాక్ట్లోకి వస్తే వెంటనే వీ షుడ్ గో టు హాస్పిటల్ అండ్ ద డాక్టర్ హ్యాస్ టు కన్సల్ట్ దట్ పేషెంట్ అండి. డయాగ్నోస్కి ఎలా చేయాలి మేడం? ఏమైనా టెస్టులు ఉన్నాయా వీటికి? ఇంకా ప్రస్తుతానికి అంటే టెక్స్ట్ బుక్స్ ప్రకారం అయితే ఎలైజా కానీ, PCR కానీ ఇలాంటివి చెప్తున్నారండి. ఇంకా ది డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నది ఇంకా ప్రస్తుతానికి మనకి బయటికి అంటే ఇన్ జనరల్ పబ్లిక్కి తెలిసేలాగా ఇంకా మనకి ఇంకా దాని గురించి ఇంకా అవేర్నెస్ రాలేదు. ఓకే మేడం, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఈ అతిసార వ్యాధి గురించి. పిల్లల్లో నార్మల్గానే అతిసార వ్యాధితో బాధపడుతూ ఉంటారు కదా, అసలు అతిసార వ్యాధి ఎందుకు వస్తుంది పిల్లల్లో ముఖ్యంగా, దాని గురించి చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు సీజనల్ ఫీవర్స్, సీజనల్ ప్రాబ్లమ్స్ అండి. సీజనల్ ప్రాబ్లమ్స్లో చాలా మనం ఎక్కువగా కామన్గా చూసేది ఒకటి ఫీవర్, ఇంకోటి డయేరియా. ఇప్పుడు డయేరియా అనగానే పేరెంట్స్ ముందు కంగారు పడతారు. అసలు డయేరియా అంటే ఏంటి అన్నది బేసిక్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, ఏ చైల్డ్ అయినా సరే, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే, రోజులో 3 కన్నా ఎక్కువ సార్లు, అది కూడా లూజ్గా, అంటే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే మోషన్ కన్సిస్టెన్సీ, అంటే రెగ్యులర్గా కొంతమంది ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, కాకపోతే దానికన్నా ఎక్కువ సార్లు అవుతున్నా, లేదా అది చాలా వాటరీగా ఉన్నా, అంటే బాగా నీళ్ళగా ఉంటే కనుక దాన్ని మనం డెఫినెట్గా డయేరియా అంటాం. అయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు తల్లి పాలిస్తున్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు మదర్స్ అడుగుతారు, మేడం మా బేబీ దగ్గర 10 సార్లు మోషన్ వెళ్తుంది, నీరసం అయిపోతుందేమో, నేను ఏమన్నా నా పాలతో పాటు నీళ్ళు ఏమన్నా పట్టించినా అని చెప్పి. అదే చెప్తున్నానండి, అంటే డయేరియా అన్న డెఫినేషన్ ఏజ్తో పాటు డెఫినేషన్ ఉంది. ఇప్పుడు తల్లిపాలు తాగుతున్న పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఇంటెస్టైన్, పేగ్ అన్నది ఇంకా మెత్తగా ఉంటుంది, ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, పాలు తాగంగానే పేగు కదలిక వచ్చి వాళ్ళు మోషన్స్కి పాస్ చేస్తారు. కాకపోతే దాన్ని డయేరియా అని మాత్రం అనము. అలాగే కొంత పెద్ద పిల్లలు, వాళ్ళల్లో కూడా 1 సారి 2 సార్లు, కొంతమంది రెగ్యులర్గా 1 సారి 2 సార్లు వెళ్తారు, వాళ్ళల్లో కూడా ఒకవేళ 3 సార్లు వెళ్ళినా అది కనుక నీళ్ళగా లేకపోతే మాత్రం అది డయేరియా కాదండి.
అది మనం ముందు ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే అది డయేరియానా కాదా. ఓకే డాక్టర్ గారు, అలర్జీ వల్ల కూడా ఈ అతిసార వ్యాధి డయేరియా అనేది వస్తూ ఉంటాయా? అలర్జీస్ వల్ల కూడా వస్తాయండి డెఫినెట్గా. ఇప్పుడు అసలు ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాం పిల్లలు బయట ఫుడ్, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్, ఈ టిన్డ్ ఫుడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో దాంట్లో కొన్ని ఎలర్జెన్స్ ఉంటున్నాయండి. స్వతహాగా కూడా అప్పుడు మనకు తెలిసిందే కొంతమంది పిల్లలకి గ్లూటెన్ సెన్సిటివ్ అంటాం. అంటే యూజువల్గా వీట్లో ఉంటుంది, మన గోధుమ పదార్థాల్లో గ్లూటెన్ అన్న సబ్స్టెన్స్ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే గ్లూటెన్కి సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ గ్లూటెన్ సబ్స్టెన్సెస్ అంటే గోధుమతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటే కనుక వాళ్ళకి ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ ఎక్కువ సార్లు అయ్యే అవకాశం ఉంది. దాంట్లో రెండో రకం లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటామండి. ఇప్పుడు ఒక్కొక్కసారి పాలు పడవు కొంతమంది పిల్లలకి. అందులో కూడా 2 రకాలు ఉంటాయండి, ప్రైమరీ, సెకండరీ. ఇప్పుడు చాలామంది మోషన్ స్టార్ట్ అవ్వగానే డాక్టర్ గారు తల్లిపాలు ఆపేయాలా, తల్లిపాలు అంటే మోషన్స్ అవుతున్నాయి కదా, పాలు పడతాయో లేదు అంటే, నేను ప్రేక్షకులకి ఒక్క విషయం మాత్రం చాలా ముఖ్యంగా చెప్పదలుచుకున్నానండి. ఎలాంటి మోషన్స్ అవుతున్నా సరే తల్లిపాలు మాత్రం ఆపాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే తల్లిపాలు అమృతం లాంటి. మనం ఆ డైరియాకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన యాంటీబాడీస్ కానీ మన బాడీలో రావాల్సిన ఇమ్యూనిటీ అంతా కూడా ఆ బ్రెస్ట్ మిల్క్లోనే ఉంటుంది. సో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాల్సిన అవసరం లేదండి. అయితే ఎలర్జీస్లో ఇప్పుడు ఒకటి మనం గ్లూటెన్ అనుకున్నాం, రెండోది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనుకున్నాం, మూడోది కొంతమంది పిల్లలకి ఎగ్ పడదండి. కోడిగుడ్డు పడని వాళ్ళ పిల్లలు కూడా ఒకవేళ వాళ్ళు ఎగ్స్ కనుక తింటుంటే వాళ్ళకి మోషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సీ ఫుడ్. సో ఇలాంటి ఎలర్జీస్ వల్ల కూడా డయేరియా వచ్చే అవకాశం ఉందండి. దాని తాలూకు మనం ఏం చేయాలి, ఏ ఫుడ్ అయితే మన ఇబ్బంది పెడుతుందో, మనకి డయేరియా కాజ్ చేస్తుందో ఆ ఫుడ్ని, ఆ ఆహారాన్ని మనం ఎప్పుడైతే తొలగిస్తామో డయేరియా కూడా దానంతట అదే ఆగిపోతుందండి. పిల్లలు ఎక్కువగా ఈ అతిసార వ్యాధితో బాధపడుతుంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా సరే ఒక వ్యాధి రావక ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని డిజీజెస్కి ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో డయేరియా అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే మనం డయేరియా రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేరెంట్స్ వైపు నుంచి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లలకి డెఫినెట్గా మనం హ్యాండ్ హైజీన్ అంటే చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. భోజనం కన్నా ముందు చేతులు వాష్ చేసుకోవాల్సిన ప్రాక్టీస్ వాళ్ళకి ఎక్కువ చెప్తూ ఉండాలండి. అదొకటి చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, బయట ఆహారాన్ని మనం ఎంతవరకు వీలైతే అవాయిడ్ చేయాలి. ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తాం ఫ్రూట్స్ కట్ చేసేసి బయట అట్లా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా ఓపెన్ ఫుడ్, అన్కవర్డ్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ థింగ్ ఏంటంటే పిల్లలు టాయిలెట్ యూస్ చేశాక మనం వాళ్ళకి చెప్పాల్సిన కొన్ని పద్ధతులు, హ్యాండ్ వాష్ చేసుకోవడం, తర్వాత ఆ శానిటేషన్ మెజర్స్, అన్కుక్డ్ ఫుడ్, ఇప్పుడు గబుక్కుమని పచ్చి కూరలు అలాంటి పిల్లలు గబుక్కుమని తినడానికి ప్రయత్నిస్తారు, అవన్నీ కూడా అవాయిడ్ చేయించాలి. అవన్నీ అవాయిడ్ చేసిన తర్వాత చాలా ముఖ్యమైన మాట ఏంటంటేనండి వాటర్ గురించి. సేఫ్ వాటర్ డ్రింకింగ్ హ్యాబిట్ మనం చాలా బాగా ఇంట్లో అది మొదలు పెట్టాలి. అంటే బెస్ట్ థింగ్ ఇస్ వాటర్ని బాయిల్ చేసి చల్లార్చి నీళ్ళు ఇవ్వండి పిల్లలకి. దానంత హెల్దీ టెక్నిక్ ఇంకొకటి లేదు. పిల్లలు ఆడుతూ ఒక్కొక్కసారి డైరెక్ట్గా ట్యాప్ కింద నుంచి వాటర్ తాగడానికి ట్రై చేస్తారు. అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. మనం పిల్లలకి వద్దు అని చెప్పాల్సినవి అండి. ఒకసారి డయేరియా వచ్చిన తర్వాత ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేరెంట్స్ వైపు నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి వాటర్ ఇస్తూ ఉండాలి, నెంబర్ 1. రెండోది మన అందరికీ తెలుసు ఓఆర్ఎస్ అన్నది ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మనకి బయట కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అది కూడా మనం తీసుకుని పిల్లలకి ఇస్తూ ఉండాలి. కొన్ని ఫుడ్స్ ఉంటాయి అది మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. మనం ఇదివరకు మన పెద్దవాళ్ళంతా రైస్ని గంజిలాగా చేసి ఇచ్చేవాళ్ళు. అదొకటి చాలా మంచి ఫుడ్ అండి. పిల్లలకి ఎప్పుడైతే డయేరియా అవుతుందో మనం ఈ రైస్ నుంచి వాటర్ తీసి, లేదా ఒక్కొక్కసారి పప్పు ఉడకపెట్టి ఆ నీళ్లు పైన తేట తీసి ఇవ్వచ్చు పిల్లలకి. పెరుగు ఎక్కువగా దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఇవ్వాలి. ఇలాంటి ఆహారాలు కూడా, ఇలాంటి ఫుడ్ కూడా మనం ఇంట్లో ఇస్తూ ఉంటేనండి ఇంట్లో కొంతవరకు మనం ఆ డయేరియా తాలూకు వచ్చే డీహైడ్రేషన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. డయేరియా గురించి కనుక మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లలు ముఖ్యంగా స్కూల్స్ వెళ్తుంటే వాళ్ళ వాటర్ బాటిల్ మనం ఇంట్లో ఇచ్చినా కూడా అది అయిపోయిందనో, మీరు అన్నట్టుగా వేరే ట్యాప్స్లో స్కూల్లో వేరే వాళ్ళ బాటిల్స్లో తాగటం వల్ల కూడా డయేరియా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. వాటిని మనం ఎలాగా
వాళ్ళకి ట్రీట్ చేయాలి? అయితే ఇది కామన్గా మీరు అన్నట్టు ఇప్పుడు మేము కూడా మా పిల్లలతో అదే ఇబ్బంది పడుతూ ఉంటాం కుసుమ గారు. వాటర్ బాటిల్ ఇస్తాము మనం, వాళ్ళ ఇంటి అక్కడ స్కూల్కి తీసుకెళ్తారు. స్కూల్కి తీసుకెళ్ళాక ఆ వాటర్ వదిలేసేసి డైరెక్ట్గా ట్యాప్ వాటర్ తాగడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అందరి పిల్లలతో పాటుతూ ఆడుతూ వాళ్ళు కూడా అదే పని చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మనం కొద్దిగా స్కూల్ అథారిటీస్ చెప్పి సేఫ్ వాటర్ని సప్లై చేయమని చెప్పి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. రెండోది పిల్లలకు కూడా మనం వాటర్ ఇంపార్టెన్స్, అంటే పిల్లలు వాటర్ తాగపోతే ఏమి ఇబ్బందులు పడతారు, మనం ఇచ్చిన వాటర్ జాగ్రత్తగా తాగమని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు కనుక ఇలా డైరియాస్ కానీ ఏదైనా ఫీవర్స్ ఉంటే పిల్లల్ని కొంతవరకు మనం ఇంకొక పిల్లలకి రాకుండా ఉండాలి అన్న మన సదుద్దేశంతో మన పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఉంచుకొని ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటేనండి మనం ఇండివిజువల్ లెవెల్లోనూ డైరియాని ప్రివెంట్ చేస్తాం. అలాగే కమ్యూనిటీ లెవెల్లో కూడా మనం డైరియాని ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా మనం సొసైటీకి హెల్ప్ చేయొచ్చు. ఈ స్కూల్కి పిల్లల్ని పంపించే విషయంలో డైరీనే కాదు, ఈ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఏదొచ్చినా ఒక 2 days కనుక వాళ్ళని మనం ఇంట్లో పెట్టి చూస్తే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, మన పిల్లలు కూడా త్వరగా క్యూర్ అవుతారు. అంతే కదా మేడం? అది డెఫినెట్గా కరెక్టే కుసుమ గారు. ఎందుకంటే మనం ఇంట్లో ఉంచుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన వాటర్, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్, పిల్లలు నీరసం అవ్వకుండా ఇలాంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే డెఫినెట్గా మనం హాస్పిటల్కి వెళ్ళకుండా పిల్లల్ని ఇంట్లోనే రికవర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఇంకోటి మేడం, ఈ డయేరియాకి ఏమైనా వ్యాక్సినేషన్స్ ఉన్నాయా? ఇది అంటే కమ్యూనిటీ లెవెల్లో లేదా మన గవర్నమెంట్ సొసైటీకి మన పబ్లిక్కి చాలా హెల్ప్ చేస్తుందండి. అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి మన పిల్లలకి. వ్యాక్సినేషన్స్ కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, దాంతోపాటు ఇవ్వాల్సిన జింక్ కానీ గవర్నమెంట్ ఇండివిజువల్ లెవెల్లో అంటే ప్రతి చైల్డ్కి అది అందేలాగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో మీరు ఇప్పుడు అడిగినట్టు మనం ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ఇవ్వకూడదు అండ్ వ్యాక్సినేషన్స్ మనం చాలా అదృష్టంగా భావించాలి. మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ చాలా వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రోటా వైరస్ వ్యాక్సిన్ అండి. అంటే కామనెస్ట్ కాజ్ ఆఫ్ డయేరియా ఇన్ ఇండియా ఈజ్ రోటా వైరస్. మేము చదువుకుంటున్న పుస్తకాల్లో కానీ మాకు చెప్తున్న దాంట్లో కూడా ఏంటంటే రోటా వైరస్ ఈజ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ వైరల్ డయేరియా. ఇప్పుడు దానికి వ్యాక్సిన్స్ వచ్చేసినాయి అండి, ఫ్రీగా గవర్నమెంట్ వేస్తుంది. సో మనం అందరం కూడా మన బాధ్యతగా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి, మన దగ్గరికి వచ్చే పేరెంట్స్కి, ఆ పేరెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేస్తూ అదే పేరెంట్స్ వాళ్ళ పక్కింటి వాళ్ళకి అందరికీ ఆ వ్యాక్సిన్ గురించి ఎడ్యుకేట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ వేస్తున్నప్పుడు మనం ఆ వ్యాక్సిన్ డెఫినెట్గా తీసుకుంటే రోటా వైరస్ అనే డిజీజ్ వల్ల వచ్చే డయేరియా చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే మీజిల్స్ వ్యాక్సిన్ అండి, మీజిల్స్ నుంచి కూడా ఒక్కొక్కసారి పిల్లలు కాంప్లికేషన్గా డయేరియాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు మనం మీజిల్స్ వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. అది మనం డెఫినెట్గా మన పేరెంట్స్కి అందరికీ ఎడ్యుకేట్ చేసి వ్యాక్సిన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉందండి. మేడం, అదేవిధంగా ఈ ఫీవర్స్కి అంటే డెంగ్యూ, మలేరియా, ఈ గవద బిళ్ళల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, వాటికి కూడా ఏమైనా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా? మనకి ఫ్రీగా ఏమన్నా గవర్నమెంట్ సప్లై చేస్తుందా? ఎక్కడ కనుక అందుబాటులో ఉంటాయి? ఇప్పుడు మనం మమ్స్ గురించి కాంప్లికేషన్స్, తర్వాత మమ్స్ ఎట్లా వస్తున్నాయి, ఏ పిల్లల్లో ఎక్కువ ఇబ్బంది పడతారో అని అనుకున్నాం కదా కుసుమ. అలాగే వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీజిల్స్, మమ్స్, రుబెల్లా అని ఈ 3 వ్యాక్సిన్స్ ఒకే దాంట్లో కల్పిస్తున్నారు. అది కూడా చాలా మన ఇండియన్ పాపులేషన్లో ఇండియన్ చిల్డ్రన్కి అందుబాటుగా, అంటే వాళ్ళే హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేకుండా అంగన్వాడీ వర్కర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి మీరు ఈ డేట్కి రావాలి అని వాళ్ళకి బుక్స్ ప్రొవైడ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ వ్యాక్సిన్స్ ఇస్తున్నారండి. సో డెఫినెట్గా గవర్నమెంట్ వైపు నుంచి గవర్నమెంట్ చేయాల్సినవి అన్నీ చేస్తుంది. మనం దాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతో ఈ కాంప్లికేషన్స్, మమ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ, మీజిల్స్ వల్ల, ఈ రోటా వైరస్ వల్ల, డయేరియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటినీ మనం ప్రివెంట్ చేయొచ్చు. వ్యాక్సిన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి కుసుమ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్గా బేబీ పుట్టిన తర్వాత మనకు ఒక చార్ట్ ఫైల్ ఇస్తారు కదా, ఆ ఫైల్లోనే ఒక సైడ్ అంతా మనకి వ్యాక్సినేషన్ చార్ట్ అనేది ఉంటుంది. కానీ చాలామంది 10 years వరకు ఉంటుంది వ్యాక్సినేషన్ పీరియడ్ అనేది. కానీ చాలామంది 1 year, 2 years, 3 years వరకు చాలా టైం టు టైం వేస్తారు. దాని తర్వాత ఆ చార్ట్ తీసే సందర్భం రాదు, మర్చిపోతుంటారు. ఆ వ్యాక్సినేషన్ అనేది అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు తర్వాత. అసలు ఈ వ్యాక్సినేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ చిన్న పిల్లల నుంచి 10 years వరకు అనేది కొంచెం మీరు చెబితే మా ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది.
అయితే ఈ వ్యాక్సినాలజీ అంటే ఇమ్యునాలజీ వ్యాక్సినాలజీ అన్నది ఒక చాలా పెద్ద టాపిక్ అండి మాకు, ఎస్పెషల్లీ పీడియాట్రిషియన్స్కి. ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది ఏమనుకుంటారంటే 10 years వరకే వ్యాక్సిన్స్ ఉన్నాయి, అది కూడా దాంట్లో ఫస్ట్ 1 year 2 years వరకు వ్యాక్సిన్స్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా తర్వాత మనం అసలు వ్యాక్సినేషన్ బుక్ వెంక చూడాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. అంటే నన్ను అడిగితే అది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్లా ఉంది. కొన్ని మంచి విషయాలు ఉంటున్నాయి, కొన్ని మన ఇబ్బంది పెట్టే విషయాలు ఉంటున్నాయి. అయితే ఎప్పుడైనా సరే మనం ఒక విషయంలో మంచే తీసుకుందాం. చాలా హాస్పిటల్స్లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్సే కానివ్వండి, కార్పొరేట్ హాస్పిటల్సే కానివ్వండి, అందరూ కూడా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వ్యాక్సిన్కి మీరు ఎప్పుడు రావాలి. అసలు మన వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అన్నది ఎట్లా ఫామ్ అయిందంటేనండి, 1.5 monthకి అంటే ఎప్పుడైతే తల్లి డెలివరీ అయ్యాక 1.5 monthకి తను చెకప్కి వస్తుందో అప్పుడే వ్యాక్సిన్ కూడా పెట్టాం. అలాగే 2.5 monthsకి 3.5 monthsకి 6th monthలో వ్యాక్సిన్స్ ఉంటాయి. అంటే 6th monthలో పిల్లలకి అన్నప్రాసన చేసి ఏం ఫుడ్ పెట్టాలి అని వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తారు. సో అప్పుడు మళ్ళీ కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. అలాగే 9th monthలో అలా వాళ్ళకి ఏ టైంలో వాళ్ళకి రావడానికి అవకాశంగా ఉంటుందో, వాళ్ళకి ఈజీగా ఉంటుందో అదే టైంలో వ్యాక్సిన్ కూడా వేసే షెడ్యూల్, ఆ ప్రక్రియని అట్లా ఫామ్ చేసిందండి ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంతా. కాకపోతే ఇప్పుడు కుసుమ గారు అన్నట్టు ప్రేక్షకులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటి, వ్యాక్సిన్స్ చాలా కష్టపడి సైంటిస్ట్ మన వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిజీజెస్ అని ఒక పెద్ద లిస్ట్ ఉంది. సో దానికోసం మనం తయారు చేసిన వ్యాక్సిన్స్ని మనం యూజ్ చేసుకోవాల్సిన ఎంతైనా అది మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. మన చైల్డ్ హెల్తీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అందుకని ఏ వ్యాక్సిన్ షెడ్యూల్స్ అయితే మీకు ఇస్తున్నారో, అది ప్రైవేట్ హాస్పిటలే కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానివ్వండి, పేరెంట్స్ దాని గురించి కొద్దిగా అలర్ట్గా ఉండి, ఎందుకంటే ఒక్కొక్కసారి వ్యాక్సిన్స్ కొన్ని మిస్ అయిపోతాం. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అమ్మో మిస్ అయిపోయాం కదా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏమైనా కోపడతారేమో అన్న భయంతో ఉంటారు. అలాంటిది ఏమీ ఉండదండి. మీరు ఒకవేళ వ్యాక్సిన్ మిస్ అయినా క్యాచప్ వ్యాక్సినేషన్స్ అంటాం. అంటే మీరు వచ్చిన టైంకి ఏమేం వ్యాక్సిన్స్ మేము వేయగలమో అవి వేస్తాం, తర్వాత మళ్ళీ ఏం వ్యాక్సిన్స్ ఉన్నాయి అన్నది కూడా ఇస్తాం. ఇదే సందర్భం కుసుమ గారు, నేను ఒకసారి ప్రేక్షకులకి ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను వ్యాక్సినేషన్స్ గురించి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి రావాల్సిన వ్యాక్సిన్స్ వచ్చేసినాయి అండి. 9 years అంటే ఆడపిల్లలకి 9 years నుంచి మనం మొదలు పెట్టవచ్చు. అది సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేస్తుందండి. అయితే ఇప్పుడు వరకు కొంతమంది అనుకునే వాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ ఆడపిల్లలకే అవసరం, మగపిల్లలకి అవసరం లేదేమో అని అనుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనం అబ్బాయిలు కూడా వేయాల్సిన అవసరం ఉందండి. వాళ్ళకు కూడా జెనైటల్ క్యాన్సర్స్ ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ అన్నది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని మీరు 3 years 5 yearsకి వేయాల్సిన వ్యాక్సిన్స్ వేయించుకోండి, 10 yearsకి వేయాల్సిన వ్యాక్సిన్స్ వేయించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎలా అయితే మనం డిస్కస్ చేసామో అది కూడా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే మేడం, ఈ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ అన్నారు కాబట్టి ప్రతి లేడీస్ కూడా వేయించుకోవచ్చా, లేదా చిన్నపిల్లల ఎంత ఏజ్లో వాళ్ళు వేయించుకోవాలి? అయితే 9 years నుంచి అంటే మామూలుగా యాక్టివ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటామండి. అది కొన్ని సంవత్సరాల ముందు ఏంటంటే 16 years నుంచి 60 years వరకు అని అనేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఆడపిల్లలు అంటే అర్లీ మెనార్కి కొంచెం త్వరగా పీరియడ్స్ అయ్యి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, అండ్ మెనోపాజల్ ఏజ్, మెన్స్ట్రల్ ఏజెస్ అంటే 9 years నుంచి 60 years వరకు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము మా వైపు నుంచి అడ్వైజ్ అయితే ఇస్తున్నాం, సర్వైకల్ క్యాన్సర్స్ వేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్స్ చూస్తున్నామండి. అందులో కూడా ఆడవాళ్ళల్లో గర్భసంచి క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ వచ్చింది, అది మన అదృష్టం. దాన్ని మనం ఎంతైనా యూటిలైజ్ చేసుకోవాలి. సో 9 years నుంచి 60 years వరకు ఆడవాళ్ళు ఎవరైనా సరే వేయించుకోవచ్చండి. మేడం, ఈ వ్యాక్సిన్ అనేది పర్టికులర్గా ఎక్కడ అందుబాటులో ఉంటుంది? మనకి గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? అయితే ఇది యూజువల్గా ఇంకా నేను అనుకోవడం త్వరలో గవర్నమెంట్ కూడా ఈ వ్యాక్సిన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి సక్సెస్ అవుతుందండి. ప్రస్తుతానికి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో మనం ఎవరైతే మన ప్రైమరీ ఫిజిషియన్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, గైనకాలజిస్ట్ దగ్గర కనుక వెళితే వాళ్ళు మీరు ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి, దాని షెడ్యూల్స్ అవన్నీ కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ ఈ అతిసార వ్యాధి కాదు అని ఎలా మనం గుర్తించాలి? ఇప్పుడు ఫస్ట్ డైరియా డెఫినేషన్ ఎట్లా అయితే చెప్పుకున్నామనండి, అంటే రెగ్యులర్గా రోజుట్లో 3 కన్నా ఎక్కువ లూజ్ స్టూల్స్, అంటే చాలా వాటరీగా, అది పలచగా
నీళ్ళలాగా అంటే నీళ్ళ విరోచనాలు అంటాం కదండి, అట్లానే నీళ్ళగా అయితే మాత్రం అది డయేరియా. కాని పక్షంలో అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క పిల్లలు ఫ్రీక్వెన్సీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనండి, వాళ్ళు తిన్న ఫుడ్. అంటే కొంతమంది పిల్లలు ఎక్కువగా ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, బయట ఆహారాలు, చాక్లెట్స్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్. అంటే ఏ చైల్డ్ అయితే ఎక్కువ షుగర్స్ ఉన్న ఫుడ్ కానీ లేకపోతే బయట ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకున్న, కార్బొనేటెడ్ బెవరేజెస్ అంటాం, ఎక్కువ షుగర్ ఉన్న జ్యూసెస్ కనుక తీసుకున్నా లేదా కాఫీ ఎక్కువ తీసుకున్న వీళ్ళల్లో కూడానండి ఒక్కొక్కసారి ఎక్కువ సార్లు మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దాన్ని డయేరియా అని మనం లేబుల్ చేయలేము, ఎందుకంటే అది లూజ్గా లేదు. ఒకటే ఏంటంటే వాళ్ళు ముందు తీసుకున్న ఆహారం వల్ల వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఎక్కువ అవుతుంది. దీంతో పాటు కుసుమ గారు, నేను ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం పిల్లలకి లేదా మనం ఎప్పుడైతే అది డయేరియా అని వాళ్ళకి డౌట్ వచ్చింది అంటే కనుక దాని నుంచి మనం వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే డీహైడ్రేట్ అయిపోతారు, డీహైడ్రేషన్లో నుంచి మనం పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ఫర్దర్గా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇలాంటి ఫుడ్ తీసుకోవద్దు, మీరు ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఏది హెల్దీ ప్రాక్టీస్. మనం టాయిలెట్స్కి వెళ్ళి వచ్చినప్పుడు మనం హ్యాండ్ వాష్ కానీ లేదా బయటికి వెళ్ళి వచ్చినా సరే మనం కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ లేదా అన్కుక్డ్ ఫుడ్ ఇలాంటి అన్నీ కూడా అవాయిడ్ చేయమని మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తేనండి ఇలాంటి ప్రాబ్లమ్స్, దాని కాంప్లికేషన్స్ నుంచి మనం పిల్లల్ని కాపాడుకోవచ్చు. మేడం, నార్మల్ డయేరియా కాకుండా ప్రమాదకరమైన డయేరియా, ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో ఎక్కువసార్లు మోషన్ వెళ్ళినా లూజ్ మోషన్ కాబట్టి పెద్ద ప్రమాదం ఏం లేదు, కానీ చాలామంది పిల్లల్లో ఈ డయేరియాలోనే వచ్చేటప్పటికి కొంచెం బంక విరోచనాలు, అదేవిధంగా బ్లడ్ రావటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇవి ప్రమాదకరంగా అని అంటుంటారు. కాబట్టి ఇవి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్పండి. అయితే ఇప్పుడు వరకు కుసుమ గారు మనం డయేరియా అన్న వర్డే వాడాం. ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది పిల్లలకి బంక విరోచనాలు అంటారు, లేదా వాళ్ళ మోషన్లో రక్తం పడుతుంది డాక్టర్ గారు ఏం చేయాలి. కొంతమంది పిల్లలు ఏడుస్తారు, మనం మోషన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు, లేదా పొట్ట నొప్పి ఉంటుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి వాంతులు అవుతాయి. ఇలాంటి అండ్ దాంతోపాటు చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటేనండి ఫీవర్. ఎప్పుడైతే ఫీవర్ తర్వాత బ్లడ్ ఇన్ ద మ్యూకస్ అంటాం, అంటే బంక పడతాం లేదా దాంట్లో రక్తం పడతాం మోషన్లో, పిల్లలు మోషన్కి వెళ్ళేటప్పుడు కడుపులో నొప్పి కానీ అలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు దాన్ని డీసెంట్రీ అంటామండి. డీసెంట్రీకి డయేరియాకి చాలా డిఫరెన్స్ ఉందండి. కాజెస్ ఆఫ్ డీసెంట్రీ కూడా వేరే కారణాలు. ఇక్కడ వైరల్ డయేరియా అయితే ఇక్కడ అన్ని బ్యాక్టీరియల్ కాజెస్ ఉంటాయి. సో ఇలాంటి డీసెంట్రీస్ అప్పుడు మనం పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకుని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఎప్పుడైనా సరే మనం చేయాల్సిన మినిమం డ్యూటీ అదండి. డాక్టర్ గారు, మరి ఈ డయేరియాతో సఫర్ అయిన పిల్లలకి తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి ఆహార పదార్థాలు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వాలి? అయితే డయేరియా అండి, డయేరియాతో పాటు ఇప్పుడు నేను చెప్పినట్టు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఓఆర్ఎస్ అండ్ జింక్ రెండింటిని కలిపి సప్లిమెంట్ చేస్తున్నారు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే డయేరియా తగ్గింది ఇంకా జింక్ అవసరం లేదు అనుకుని జింక్ను కూడా ఆపేస్తారు. ఎప్పుడైతే జింక్ని ఆపేస్తారో పిల్లలు మళ్ళీ అదే డయేరియాతో రిపీట్ అవుతుంది. సో కంప్లీట్ కోర్స్ జింక్ని యూజువల్గా మేము 2 weeks ప్రిస్క్రైబ్ చేస్తామండి. దాంతోపాటు రెగ్యులర్ ఓఆర్ఎస్, డైట్ రెగ్యులేటరీ హ్యాబిట్స్ ఇవన్నీ అండ్ వాటర్ ఇవన్నీ ఇస్తూ జింక్ని మాత్రం ఎప్పుడు కూడా 2 weeks కన్నా ముందు మనం ఆపకూడదు. ఎప్పుడైతే ఆపుతామో మళ్ళీ రికరెంట్ డయేరియా అని పిల్లలు వచ్చేస్తారు. అదొకటి. రెండోది, దేనివల్ల డయేరియాకి పిల్లలు ఇబ్బంది పడ్డారంటే మన ఇంట్లో ఏదైనా మన డ్రింకింగ్ వాటర్ కనుక సరిగ్గా లేదా వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ సరిగ్గా లేదా, నేను చెప్పిన ఫుడ్స్ అంటే వాళ్ళు బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారా, అలాంటివి కనుక ఏమైనా తీసుకుంటుంటే మనం పిల్లలకి ఎప్పుడు కూడానండి ఎడ్యుకేట్ చేయాలి. అంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్ వే టు ట్రీట్ అ చైల్డ్. మనం ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటే ఈ ఫుడ్ తీసుకుంటే మీకు ఇబ్బంది ఉంది, మీరు ఇలాంటి అన్కుక్డ్ ఫుడ్ తీసుకోవద్దు, అలా కట్ చేసిన వెజిటేబుల్స్ కానీ కట్ చేసిన ఫ్రూట్స్ కానీ బయట కవర్ చేయకుండా ఉంటే కనుక అలాంటి ఫుడ్స్ తీసుకోవద్దు. ఎవరైనా పిల్లలకి స్కూల్కి వచ్చిన పిల్లలకి డయేరియా కానీ ఫీవర్స్ కానీ ఉంటే కనుక వాళ్ళకి తగ్గ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన పిల్లలకి కూడా మనం చెప్తూ ఉంటేనండి డెఫినెట్గా మన పిల్లలు డేంజర్లోకి వెళ్లకుండా ఉంటారు. ఇది పేరెంట్స్గా పేరెంట్ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందండి. కమ్యూనిటీ లెవెల్లో మేము యాజ్ అ పీడియాట్రిషియన్స్ మేము కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఈ 2 పద్ధతులు కనుక ఫాలో అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్
పిల్లలు కాంప్లికేషన్స్లో నుంచి వెళ్ళకుండా ఇబ్బంది పడకుండా ఉంటారండి. డాక్టర్ గారు, ఏదైనా పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ముందు తల్లిదండ్రులు అనేది ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అదనేది కొంచెం చెప్పండి డాక్టర్ గారు. అయితే కుసుమ గారు, ఇప్పుడు మనం అంటే ప్రస్తుతానికి మన ఎరా అంటే మనం ప్రీ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ ఎరా లాగా వచ్చేసిందండి. ఇప్పుడు ఇదివరకు లాగా బీసీ ఏడీలా కాకుండా ప్రీ కోవిడ్ ఎరా అండ్ పోస్ట్ కోవిడ్ ఎరా. కోవిడ్ వచ్చాక మన లైఫ్ స్టైల్స్లో కానీ మన పద్ధతుల్లో కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చాలా చేంజెస్ వచ్చినాయండి. అంటే ఒక విధంగా మనకి వీ హ్యావ్ లెర్న్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ ది కోవిడ్, ఈవెన్ దో మనకి చాలా ఇబ్బందులు కూడా పడ్డాం కోవిడ్ వల్ల. కాకపోతే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటేనండి, మన ఇండియాలో మనం ఫాలో అవుతున్న ప్రాక్టీసెస్ చాలా మనకి వేరే వేరే డిజీజెస్ నుంచి మనని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి శుభ్రత. మనం ఎప్పుడు కూడా బయట నుంచి ఇంటి లోపలికి రాగానే చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోవడాలు అవన్నీ చేస్తూ ఉంటాం. భోంచేసే ముందు చేతులు కడుక్కోవడం. ఒకవేళ మనకి ఎప్పుడైనా గట్టిగా అంటే కాఫ్ ఎటిక్విటీస్ అంటాం, అంటే దగ్గు కానీ తుమ్ము కానీ వచ్చినప్పుడు మనం పిల్లలకి కూడా చెప్పాల్సింది ఏంటంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ చెయ్యిని కానీ అడ్డం పెట్టుకొని తుమ్మడాలు, ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనండి పిల్లలకి పెద్దవాళ్ళైనా సరే ఇలాంటి హ్యాబిట్స్ మనం కనుక ఇంకొకటి స్టేల్ ఫుడ్ అంటే మనకి అది కూడా మన ఇండియా ప్రాక్టీస్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు తినాల్సిన ఆహారం వేడి ఫుడ్ తింటాం. అదే కనుక వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు ఫ్రిడ్జ్లో చాన్నాళ్ళు ఉంచి అది తర్వాత తీసుకుని తినడం, దాన్ని మళ్ళీ వేడి చేసుకోవడం. మన ఇండియన్ ట్రెడిషన్లో ఏంటంటే అది చాలా తక్కువగా మనం ఫాలో అవుతున్నాం. అదొకటి మనని చాలా డిజీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కుసుమ గారు. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం పిల్లల్లో కొన్ని డేంజర్ అలార్మింగ్ సైన్స్ చూస్తాం, అంటే మా పిల్లలు కనుక డల్ అయిపోయారు, వాళ్ళు ఆడుకోలేకపోతున్నారు, డైలీ యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ అయిపోయినాయి, మీరు 1 డోసు 2 డోస్ పారాసెటమాల్ వేశారు అయినా సరే ఫీవర్ తగ్గలేదు, పిల్లల్లో ఒక్కొక్కసారి సడన్గా అబ్నార్మల్ మూమెంట్స్ కనిపించినాయి, ఇలాంటి కనుక ఏదైనా డేంజర్ సిగ్నల్స్ కనుక కనిపిస్తే మాత్రం వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. డాక్టర్ గారు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకంటే చిన్న బేబీస్ అంటే పేరెంట్స్ ఇంట్లో ఉండి చూసుకుంటారు, ఏదైనా వస్తే మీరు అన్న విధంగానే హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా సీజనల్గా వచ్చే జ్వరాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఒక 1 డే ఆర్ 2 డేస్ వెళ్ళటం, ఫీవర్స్ రావటం, మళ్ళీ మనం టెంపరేచర్ తగ్గిన మళ్ళీ పంపడం, అలా ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఈ కొత్తగా అంటే స్టార్టింగ్ 4 years కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది కుసుమ గారు. మీరు ఇప్పుడు ఏజ్ అన్నారు చూడండి, 4 to 5 years, ఆ తర్వాత పిల్లల్లో ఈ జ్వరాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే 4 to 5 years వరకు మన పిల్లల్ని ఇంట్లోనే ఉంచుతాం, ఎంతో జాగ్రత్తగా ఇంటి వాతావరణంలోనే వాళ్ళ నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ అన్ని జాగ్రత్తలు మనం ఇంట్లో తీసుకుంటాం. ఎప్పుడైతే పిల్లల్ని మనం కమ్యూనిటీ అంటే స్కూల్కి పంపిస్తూ మొదలు పెడతాం, వాళ్ళు అన్ని రకాల ఎన్విరాన్మెంట్తో ఎక్స్పోజ్ అవుతారు. అంటే జ్వరం వచ్చిన పిల్లలు ఉంటారు, హెల్దీ పిల్లలు ఉంటారు. ఇలాంటి 2 వాతావరణాన్ని వాళ్ళు ఒకేసారిగా ఫేస్ చేసేసరికి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి కొంతమంది పిల్లలకి తరచూ జ్వరం రాకపోవచ్చు, కొంతమంది పిల్లలు మీరు అన్నట్టు 4 రోజులు స్కూల్ వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు మేడం జ్వరం వస్తుంది అని. అయితే ఇలాంటి అప్పుడు ఏం చేయాలంటేనండి, ఒకటి ఫస్ట్ థింగ్ ఇస్ మనం పిల్లలకి ఎలాగైతే 4 years 5 years వరకు న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చామో, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఫుడ్ విషయంలో మనం అతి జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే మేడం చాలామంది పేరెంట్స్ స్నాక్స్ ఇది పెడితే తినట్లేదు, అందుకనే మేము ఈ కురుకురేజ్ అని ఇలాంటి ప్యాకెట్స్ లేజ్ ఇలాంటివన్నీ ఇస్తున్నాము అని అంటారు. అయితే ప్రాసెస్డ్ ఫుడ్ని ఎప్పుడైనా సరే కొద్దిగా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. పిల్లలు ఇంకొకటి ఎప్పుడైనా సరే మీరు గమనించారో లేదో కలర్స్కి చాలా అట్రాక్ట్ అవుతారు. మీరు అదే ఇడ్లీని కొద్దిగా కలర్ఫుల్గా చేయండి, అదే దోశలో ఏదైనా కొంచెం కలర్స్ వేయండి, అలా అదే ఉప్మాని కొంచెం టొమాటో కానీ అలాంటి క్యారెట్ కానీ వేసి కలర్ మార్చడానికి ట్రై చేసి వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళ విజువల్కి అంటే వాళ్ళ కళ్ళకి నచ్చే విధంగా మనం ఫుడ్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు డెఫినెట్గా దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. అదొకటండి. రెండోది వాటర్ ఫెసిలిటీ, మన వైపు నుంచి మనం వాటర్ బాటిల్స్ ఇచ్చి పంపించాలి. కొద్దిగా స్కూల్ అథారిటీస్ని కూడా మనం రిక్వెస్ట్ చేసి వాటర్ ప్రొవిజన్ మంచిగా ఇవ్వమని చెప్పాలి. మూడోది ఏంటంటే స్కూల్కి పంపించాక మనం గమనించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కుసుమ గారు, కమ్యూనిటీ ఈటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వరకు ఇంట్లో పిల్లలు ఒక్కళ్ళే తింటున్న పిల్లలు
పైగా ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళి అందరితో పాటు కూర్చొని తింటారో ఆ కమ్యూనిటీ ఈటింగ్ అన్నది స్టార్ట్ చేస్తే వాళ్ళు దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో మనం దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లలు హ్యాపీగా మనం ఇస్తున్న ఫుడ్ని, న్యూట్రిషియస్ ఫుడ్ని మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. కొంచెం కూడా పిల్లలు కనుక సిక్గా ఉంటే మనం పిల్లల్ని ఇంట్లో ఉంచి ఒక 2-3 డేస్ వాళ్ళు రికవర్ అయ్యే వరకు ఇంట్లో ఉంచి మన పిల్లలు రికవర్ అవుతారు. కమ్యూనిటీలో కూడా మనం ఈ డిజీజ్ని ప్రివెంట్ చేయకుండా చేయొచ్చండి. డాక్టర్ గారు, చివరిగా అసలు ఈ సీజనల్ జ్వరాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా అతిసార వ్యాధులు డయేరియా కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది మీరు చివరిగా మా ప్రేక్షకులకు మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనండి ఎడ్యుకేషన్. మనం పేరెంట్స్కి కానీ అదే పేరెంట్ అంటే ఒకరికి ఒక విషయం తెలిసాక, మంచి విషయం తెలిసాక మనం దాన్ని పక్క వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నట్టు సేఫ్ ప్రాక్టీసెస్ అంటే హ్యాండ్ వాషే కానివ్వండి, లేదా కాఫ్ ఎటిక్విటీ. ఇప్పుడు మనకి దగ్గు జలుబు వచ్చినప్పుడు మన పిల్లలకి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కర్చీఫ్ పెట్టుకుని కాఫ్ చేయడం, ఏదైనా కొంచెం జ్వరం కానీ ఏదైనా హెల్త్ విషయంలో కొంచెం కూడా పిల్లలు ఇబ్బంది పడుతుంటే మనకి స్కూల్ వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయడం, మనం దాని గురించి తీసుకోవాల్సిన చర్యలు, ఇట్లా అన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి వ్యాక్సినేషన్స్. మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఇస్తున్న వ్యాక్సిన్స్ని మన రెస్పాన్సిబిలిటీగా, అది మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీగా భావించి మన పిల్లలకి అన్ని వ్యాక్సిన్స్, మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ వేయిస్తేనండి మనం డెఫినెట్గా మన పిల్లల్ని హెల్దీ చిల్డ్రన్గా, రేపు ఫ్యూచర్లో హెల్దీ సిటిజన్గా ఒక హెల్దీ కంట్రీని మనం డెఫినెట్గా తయారు చేయగలుగుతాం. డాక్టర్ గారు, అసలు చిన్నపిల్లల్లో వచ్చే సీజనల్ ఫీవర్స్ గురించి, అదేవిధంగా మలేరియా, డెంగ్యూ అలాంటి వాటి గురించి, అసలు చిన్నపిల్లల్ని మనం ఎలా ట్రీట్ చేయాలి, ఈ డయేరియా గురించి ఎంతో చక్కగా, క్లియర్గా, క్లుప్తంగా కూడా చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, డాక్టర్ గారు ఎంతో చక్కగా తెలియజేశారు కదా. మరి ఆ డాక్టర్ గారు చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. ఈ కార్యక్రమం మళ్ళీ చూడాలి అంటే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.